హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హౌ టు బార్బీ ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు మన స్టోరీలో ఏం జరుగుతుందో చూద్దామా? ఇదిగో ఇదే మన సీత వాళ్ళ ఇల్లు. ఇదిగో ఇక్కడ సీత, చిన్ని ఇద్దరు నిద్రపోతూ ఉంటారు. ఇక్కడ చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రపోతూ ఉంటారు. సీతకు మెలకు వస్తుంది, కానీ లేవలేకపోతుంది. అమ్మా, ఇదేంటి నేను లేవలేకపోతున్నాను? బాగా జలుబు చేసింది, తలనొప్పిగా ఉంది, జ్వరం కూడా వచ్చినట్టుంది. అయ్యో, ఇప్పుడెలా? నేనేం చేయాలి? అమ్మా, ఎలాగోలాగా లేచి ఇంటి పని చేసుకోవాలి. పనంతా అలాగే ఉంది. అమ్మా, అబ్బో, బాగా చలిగా ఉంది. ఈ చలి తట్టుకోలేకపోతున్నాను. నేనేం చేయాలి? అంతలో చిన్నికి మెలకు వస్తుంది. అబ్బా, మమ్మీ ఎందుకు అలా అరుస్తున్నారు? నాకు నిద్ర వస్తుంది, మీరు కూడా పడుకోండి. అసలు ఈ చిన్నికి నా గురించి కొంచెం కూడా బాధ లేదు. అసలు నన్ను పట్టించుకోకుండా ఎలా పడుకుందో. అబ్బా, ఇంట్లో పని ఇప్పుడు ఎలా చేయాలి? చిన్ని వాళ్ళ నాన్నగారు కూడా ఇంకా నిద్ర లేవలేదు. నేనేం చేయాలి? అలా సీత జ్వరంతో బాధపడుతూ ఉంటుంది. చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రపోతూ ఉంటారు. సీత కొంచెం సేపు ఆగి నిద్రలేస్తుంది. అబ్బా, ఈరోజు చలి బాగా ఎక్కువగా ఉంది. దుప్పటి కప్పుకున్నా కూడా చలి ఆగట్లేదు. అమ్మా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. అరే, తోమాల్సిన గిన్నెలు చాలా ఉన్నాయి. సరేలే, నేనే నిదానంగా నిద్రలేచి పనులు చేసుకుంటాను. ఇలా సీత మెల్లగా మంచం మీద నుంచి నిద్రలేస్తూ ఉంటుంది. అలా మెల్లగా నిద్రలేచి మంచం దిగుతుంది. అంతలో సీతకు కళ్ళు తిరుగుతాయి. అలా లేవగానే మంచం దగ్గరే సీత కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్మా, ఏంటి? నా కళ్ళు తిరుగుతున్నాయి. అమ్మా! అప్పుడే చిన్నికి మెలకు వస్తుంది. వెంటనే నిద్రలేచి చూస్తుంది. అక్కడ సీత కింద పడి ఉండడం చూస్తుంది. వెంటనే సీత దగ్గరకు వస్తుంది. అయ్యయ్యో మమ్మీ, ఏంటి మీరు ఎలా పడిపోయారు? ఏమైంది? లేవండి. అమ్మో, ఒళ్ళు కాలిపోతుంది. రండి రండి. అలా చిన్ని సీతను మంచం మీద పడుకోబెడుతుంది. చిన్ని, నాకేం కాలేదు. కొంచెం తలనొప్పిగా ఉంది. అయినా చాలా పనులున్నాయి. నేను ఎలాగోలా లేచి పనులు చేస్తాను. మమ్మీ, మీరు పడుకోండి, నేను ఆ పనులన్నీ చేస్తాను. ఉండండి, మీకు ఒళ్ళు కాలిపోతుంది. ఇప్పుడు తడిగుడ్డతో మీ ఒళ్ళంతా తుడుస్తాను. అయ్యో చిన్ని, అదేం అవసరం లేదమ్మా. జ్వరం అదే తగ్గిపోతుంది, నాకేం కాదు. అలా సీత చెప్పినా వినకుండా చిన్ని వెళ్ళి తడిగుడ్డ తీసుకుని వస్తుంది. సీత తలపైన పెడుతుంది. సీత నిద్రపోతూ ఉంటుంది. చిన్ని సీత పక్కనే కూర్చొని ఉంటుంది. ఇంతలో మున్ని ఆడుకుంటూ చిన్ని వాళ్ళ ఇంటి వైపు వస్తుంది. అరే, నేను చిన్ని దగ్గరికి వెళ్తాను ఆడుకోవడానికి. చిన్ని కూడా వస్తుందేమో, అడుగుతాను. మేమిద్దరం వెళ్ళి ఆడుకుంటాం. అలా మున్ని చిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తుంది. చిన్నిని పిలుస్తుంది. చిన్ని, చిన్ని, హో, ఇక్కడున్నావా? ఏంటి, ఆంటీకి ఏమైంది? అలా పడుకుని ఉన్నారు? అవును మున్ని, మమ్మీకి జ్వరం వచ్చింది. నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళి ఆడుకో. నాకు చాలా పనుంది. సరే సరే చిన్ని, అయితే నేను వెళ్ళి ఆడుకుంటానులే. నువ్వు జాగ్రత్త, ఆంటీ జాగ్రత్త. అలా మున్ని వెళ్తూ ఉంటుంది, కానీ మళ్ళీ ఆగిపోతుంది. అరే, ఇదేంటి, నేను ఇంత సెల్ఫిష్గా ఉన్నాను? చిన్ని నా ఫ్రెండ్ కదా, నేను చిన్ని లేకుండా వెళ్ళి ఎలా ఆడుకుంటాను? నేను కూడా చిన్నికి ఇంటి పనిలో హెల్ప్ చేస్తాను. చిన్ని, నేను కూడా నీతోనే ఉంటానని చెప్తాను. చిన్ని, చిన్ని, నేను నీతోనే ఉంటాను, నీకు హెల్ప్ చేస్తాను. అవునా మున్ని, సరే అయితే రా. అసలే ఈరోజు సెలవు, చాలా గిన్నెలున్నాయి, ఇల్లంతా చాలా చెత్తగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ శుభ్రం చేయాలి. అమ్మో, ఈ తోమాల్సిన గిన్నెలు చాలా ఉన్నాయి. నాకు గిన్నెలు తోమడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సరే చిన్ని, నేను చీపురుతో ఇల్లంతా శుభ్రం చేస్తాను. నువ్వు ఈ అంట్లన్నీ కడిగేసేయి, ఓకేనా?
ఆ, సరే సరే మున్ని, నువ్వు ఆ చీపురు తీసుకో, నేను ఈ గిన్నెలన్నీ శుభ్రంగా కడిగేస్తాను. ఇలా మున్ని చీపురు తీసుకుని వంటగది ఇల్లు అంతా శుభ్రంగా ఊడుస్తూ ఉంటుంది. చిన్ని గిన్నెలన్నీ శుభ్రంగా తోముతూ ఉంటుంది. ఆ, అమ్మో, అంట్లు తోమడం చాలా కష్టం. పాపం మమ్మీ రోజు ఈ గిన్నెలన్నీ తనే కడుగుతుంది. నేను మమ్మీకి అస్సలు హెల్ప్ చేయడం లేదు. అయినా గిన్నెలు తోమడం చాలా సరదాగా భలే ఉంది. ఇక ఇప్పుడు చిన్ని తోమిన గిన్నెలన్నింటినీ శుభ్రంగా నీళ్ళలో కడుగుతుంది. అలా కడగడం అయిపోతుంది. మున్ని కూడా ఇల్లంతా శుభ్రం చేస్తుంది. ఆ, చిన్ని, నీ గిన్నెలు కడగడం అయిపోయిందా? నేను కూడా ఇల్లంతా శుభ్రం చేసేసా, చూడు. ఇంతలో సీతకు మెలకు వస్తుంది. లేచి చూస్తుంది. అక్కడ మున్ని కనిపిస్తుంది. ఆ, ఇది మున్ని కదా. అయ్యో, తను కూడా చిన్నికి పనిలో హెల్ప్ చేస్తుంది. చాలా మంచి అమ్మాయి. మా చిన్ని బంగారు తల్లి నా కోసం ఇంటి పనంతా చేస్తుంది. అలా చిన్ని మున్ని ఇద్దరు కలిసి సీత దగ్గరకు వస్తారు. సీతకు జ్వరం తగ్గిందో లేదో చూస్తుంది చిన్ని. ఇంకా జ్వరం తగ్గలేదు. మున్ని, నువ్వు కూడా చిన్నికి హెల్ప్ చేస్తున్నావా? ఆ, అయ్యయ్యో మమ్మీ, మీకు జ్వరం తగ్గలేదు. నేను ఇప్పుడే నాన్నగారిని నిద్ర లేపుతాను. వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వస్తారు. హరే చిన్ని, అదే తగ్గిపోతుంది. నువ్వు కంగారు పడకు. మీ నాన్నగారిని మీ నిద్ర లేపక్కర్లేదు. కానీ చిన్ని సీత మాట వినదు. వెళ్ళి చిన్ని వాళ్ళ నాన్నగారిని నిద్రలేపుతుంది. ఆ, డాడీ లేవండి, లేవండి. చూడండి, మమ్మీకి ఆరోగ్యం బాగోలేదు. ఓ, ఏంటి చిన్ని నువ్వు చెప్పేది? పద పద త్వరగా. సీత, సీత, ఏమైంది నీకు? అరే, నీకు జ్వరం వచ్చిందని నాకు చెప్పనే లేదు. నన్ను నిద్ర లేపచ్చు కదా. ఆగాగు, నేను ఇప్పుడే వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. ఏమండి, ఎందుకండి అంత కంగారు పడుతున్నారు? ఇప్పుడు నాకు జ్వరం తగ్గిపోతుంది. మీరు కంగారు పడకండి, నాకేం కాదు. కానీ చిన్ని వాళ్ళ నాన్నగారు సీత మాటలు వినకుండా టాబ్లెట్స్ తీసుకురావడానికి బయలుదేరారు. ఓ, నేను వెంటనే వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొస్తాను. చిన్ని, నువ్వు అమ్మను జాగ్రత్తగా చూసుకో. ఆ, అలాగే నాన్నగారు, నేను ఇక్కడే ఉంటాను. మున్ని, నువ్వు కూడా ఇక్కడే కూర్చో. అలా చిన్ని వాళ్ళ నాన్నగారు టాబ్లెట్స్ తీసుకురావడానికి వెళ్తారు. ఇక్కడ సీతకు జ్వరం తగ్గలేదు. అయ్యో, ఈయన ఎప్పుడనగానో వెళ్ళారు, ఇంకా రాలేదు. ఎంతసేపు పడుతుందో ఏంటో ఈ టాబ్లెట్స్ తీసుకురావడానికి. ఈయన టాబ్లెట్స్ కోసమని ఎంత దూరం వెళ్ళారో ఏంటో. అప్పుడే గీత సీత వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. గీత చేతిలో కషాయం ఉంటుంది. సీతాక్కకు జ్వరం తగ్గిందో లేదో త్వరగా వెళ్ళి ఈ కషాయం ఇవ్వాలి. సీతాక్క, సీతాక్క, మీకు ఎలా ఉంది? ఇదిగో ఈ కషాయం తాగండి. కానీ గీత, నాకు జ్వరం అని నీకెవరు చెప్పారు? ఓ, అదా, ఇందాక చిన్ని వాళ్ళ నాన్నగారు బయటికి వెళ్తూ నన్ను కషాయం చేయమని మీకు జ్వరం వచ్చిందని చెప్పారు. ముందు మీరు తాగండి, తర్వాత ఈ ప్రశ్నలన్నీ వెదురు గాని. కానీ గీత, కషాయం చాలా చేదుగా ఉంటుంది, నేను తాగలేను. ఏం కాదు సీతాక్క, తాగండి, కొంచెం తాగండి. చేదుగా ఉన్నా గానీ త్వరగా పనిచేస్తుంది. ఇలా గీత బలవంతంగా సీతకు కషాయం తాగిస్తుంది. కొద్దిసేపటి తర్వాత సీతకు జ్వరం తగ్గిపోతుంది. గీత, నీ కషాయం బాగా పనిచేసింది. నాకు కాస్త ఈ జలుబు, జ్వరం, దగ్గు అన్నీ తగ్గిపోయినట్టున్నాయి. నేను చెప్పాను కదా, కషాయం చేదుగా ఉన్నా బాగా పనిచేస్తుందని. మమ్మీ, మీకు జ్వరం తగ్గిపోతుందా? హే, ఇలా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇదే ఈరోజు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.